వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నామండి. దీన్ని టమాటా బాత్ అంటారు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అని అంటారు. దీన్ని సన్న మంట మీద బ్రౌన్ కలర్ మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని పక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకొని ఆ కప్పు నిండా టమాటా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియను, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, గరం మసాలా, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం నెయ్యి వేసినా కానీ చప్పబడిపోద్ది. కాబట్టి కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం హోల్ గరం మసాలా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగాలండి. ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో కొంచెం శనగపప్పు, పోపు గింజల్లో శనగపప్పు వేసుకోవాలి. కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు, ఇవి కూడా బాగా వేగాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుందాము. కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా సన్న మంట మీద చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా బాగా కొంచెం వేగాలి. తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకున్నట్టు ఒక ఆనియన్ వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం బాగా వేగేంత వరకు వేపుకుందాము. ఎక్కువసేపు వేపాల్సిన పని లేదండి, ఎందుకంటే టమాటా బాత్లోకి ఎక్కువ వేగినా కానీ బాగుండదు. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాము. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దు, పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కలర్కు మనకు కొంచెం పసుపు వేసుకుంటే చాలు. టమాటా బాత్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎక్కువ సాల్ట్ ఉంటే కూడా బాగుండదండి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు ఇవి బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా కొంచెం వేగాలి. ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేపుకుంటూ ఉండాలి. మనం ఒక్కొక్కటి వేసుకుంటూ వేపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు నిండా టమాటా ముక్కలు తీసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా వేగాలండి. ఇవి మెత్తబడేంత వరకు వేపుకోవాలి. టమాటా బాత్ అంటారండి ఇది. రవ్వ ఎంత ఉంటే అన్ని ముక్కలు టమాటాలు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనం వాటర్ పోసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత 4 కప్పులు వాటర్ పోయాలండి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ పడతాయండి. ఎందుకంటే మరీ గట్టిగా అయితే బాగుండదు. ఇది కొంచెం పలుసుగా ఉండాలి కాబట్టి 4 కప్స్ పోసుకుంటున్నాం. 1 కప్పు మాత్రమే తీసుకున్నాం. మనము 4 కప్పులు వాటర్ పోసేసాము. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా ఉడికేంతసేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనం స్టవ్ మంట తగ్గించేసి సిమ్లో పెట్టుకొని అప్పుడు రవ్వ పోసుకోవాలండి. ఎందుకంటే పెద్ద మంట పెట్టి రవ్వ పోసేస్తే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని సన్నగా రవ్వ పోసుకోవాలి. ఒకేసారి రవ్వ వేసామంటే ఉండలు కట్టేసి బాగుండదండి. చూడండి, నేను ఎలా పోస్తున్నాను రవ్వని, అదేవిధంగా సన్నగా జారుగా పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా పోయాలి. ఒకటేసారి పోయొద్దండి. సన్న మంట మీద మాత్రమే ఉడికించుకోండి, లేకంటే చేతుల మీద పడుతుంది, చిలుతుందండి. ఇలాగా సన్న మంట మీద పోసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే కొంచెం దగ్గర పడుతుందండి. చూడండి, ఈ విధంగా టమాటా బాత్ దగ్గర పడుతూ ఉంది. ఇదే విధంగా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు రవ్వ ఉడికే అంతసేపు మనం కొంచెం సన్న మంట మీద ఉడికించుకోవాలండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కాబట్టి సన్న మంట మీద చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి, టమాటా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇందులో టమాటా బాత్ అంటారు దీన్ని. చూడండి, ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము.
చాలా బాగుంటుందండి ఇది. టేస్ట్ మాత్రం పిల్లలకి సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి, టమాటా బాత్, పల్లి చట్నీ చేసుకొని టమాటా బాత్ చేసుకొని తింటే సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మార్నింగ్ టిఫిన్కి రోజు ఇడ్లీ దోశే కాకుండా ఈ విధంగా ఉప్మా కాకుండా ఉప్మాలో ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటుందండి. ఎలా ఉందో చేసుకొని తిని చూసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.